నా దగ్గర డబ్బులు లేవు, నేను కాశీకి వెళ్ళాలంటే తక్కువలో ఒక 10,000 కావాలి, నా దగ్గర 10 రూపాయలుంటే ఈ పూటకు తెలియ బ్రతికేవాడిని, అలాంటి వాడు నేను ఎలా వెళ్ళాలి కాశీకి అని బాధపడుతున్న వాళ్ళకు పరమేశ్వరుడు అద్భుతమైనటువంటి ఒక అనుగ్రహం ఇచ్చాడు. ఏమనంటే, ఒక్కసారి నీకు బాధ కలిగినప్పుడు కూర్చో, అది ఎక్కడైనా పర్లేదు కూర్చో, స్థలము నిర్ణయించలేదు, పరమ పవిత్రమైన స్థలం ఎక్కడ చెప్పలే, నీవు ఎక్కడ కూర్చున్నా ఒక్కసారి కాశీ పట్టణాన్ని 3 మార్లు కలిస్తే నువ్వు కూర్చున్న స్థలమే కాశీ పట్టణం అయిపోతుందని చెప్పాడు. నువ్వు కూర్చున్న చోటనే అమ్మా గంగా నీలో మునక వేశానమ్మా అన్న చోటనే గంగా ప్రవహిస్తూ ఉంటుందని చెప్పాడు. కాబట్టి ఇంకా దీనికంటే ఏం కావాలండి? ఏం రూపాయి కావాలా నీకు? 10,000 కావాలా నీకు? కాశీ పట్టణమే నువ్వు కూర్చున్న కాడికి వస్తాక. మహాత్ములారా, ఈ మాట నేను చెప్పలే, పెద్దలు గురువులు శాస్త్రాలు అని చెప్పి ఉన్నారు. మీరు వెతికి చూస్తే కనబడుతుంది. ఈ కలియుగానికి ఇచ్చిన పెద్ద వరం ఇలాంటివే. నేను పెద్ద పట్టణాలకు వెళ్ళలేను, కైలాసానికి పోలేను పాడుకున్నాడు మహాత్ముడు. ఎంఎస్ రామారావు గారు పాడుకున్నాడు, అయ్యా రాలేనయ్యా నీ చెంతకు, మా ఊరిలోనే నీ ఆలయములోనే మొక్కుకుంటానయ్యా, నా మొర వినవయ్యా అన్నాడు తప్ప రాలేనయ్యా నేను నీ యొక్క హిమాలయాలకు అన్నాడు. హిమాలయాలకు రాలేను నేను, నాతో కాదు, మా ఊరిలోనే నీ ఆలయములోనే మొక్కుకుంటా, నా మొర వినవయ్యా అన్నాడు. నిరుపేదలు నా తల్లిదండ్రులు, రికార్డు తేగానే డొక్కరిందని బతుకులు మా. ఇలాంటి బ్రతుకులు ఉన్న వాళ్ళము ఎలా రాగలము నీ దగ్గర కంటే పరమేశ్వరుడు వరం ఇచ్చాడు కలియుగానికి. ఒరే నాయనా, దిగులు పడకరా, ఎక్కడైనా కూర్చో, నీవు 3 సార్లు కాశీ పట్టణం అనుకో, నువ్వు కూర్చున్న చోటే కాశీ పట్టణం అవుతుందిరా అన్నాడు. గంగా అనుకో, నువ్వు గంగలో స్నానం చేసిన ఫలితాన్ని నీ పాత్రలో వేస్తాను అన్నాడు. ఎప్పుడు తెలుస్తుంది? నీవు ఒక రోజునాడు ఈ దేహాన్ని వదిలినాడు, ఈ ఆత్మ పైకి వెళ్ళినాడు, అక్కడ చూస్తుంది గంగ, అక్కడ చూస్తుంది కాశీ పట్టణం. ఎందుకో తెలుసా? మనతో పాటు ఒకడు ఉంటాడు, 10 సార్లు కాశీ పోతాడు, 10 సార్లు కాశీ గంగలో వస్తాడు, కానీ భక్తి లేదు, పాడు లేదు, ఏదో డబ్బు ఉందని పోయొచ్చాడు. ఇద్దరు కాలం చేశారు. అక్కడ వేయిన తర్వాత కాశీ పట్టణం ఇక్కడే ఉందని 3 మార్లు అనుకున్నామేమో. దేవదూతలు వచ్చి మంచి సువాసనమైనటువంటి సుగంధ ద్రవ్యాలు చల్లుతూ రంగ వైభవంగా తీసుకుపోతున్నారు. అతను 10 సార్లు కాశీకి వెళ్ళి వచ్చిన వాడిని యమదూతలు వచ్చి కొట్టుకుంటూ తీసుకుపోతున్నారు. ఆశ్చర్యపోతున్నాడు, ఇదేమిటి, నేను 10 మార్లు కాశీకి వెళ్ళాను, నన్నెందుకు ఇలా అంటున్నారు అన్నాడు. అతను ఎందుకు అలా ఉత్తరాన్ని వల్ల వాడు కాశీకి అంటే, అరే నువ్వు 10 సార్లు వెళ్ళావు కాశీకి, కానీ వీడు ప్రతిరోజు అక్కడ కూర్చొని కాశీ పట్టణం అని ప్రతి రోజులో 3 మార్లు తెలిసాడు రా. ప్రతి రోజులో 3 సార్లు స్నానం ఆచరించేటప్పుడు గంగా అన్నాడు రా. అందుకే వీడన్నది 1 రెట్లు అయింది, నువ్వు 10 సార్లు వస్తే 100 రెట్లు అయిందిరా. మరి 1 కోటి ఉన్న వాళ్ళని ముందు తీసుకుపోవాలన్నా 100 రెట్లు ఉన్న వాళ్ళని ముందు తీసుకుపోవాలంటే అక్కడే సమాధానం చెప్తారు. 1 కోటి సార్లు కలిసిన వాళ్ళని పట్టుకుపోవాలన్నాడు. ఎందుకు? కాశీ పోయి వచ్చినాడు కాబట్టి ధర్మాన్ని చెప్పగలిగాడు. అందుకే అతను 1 కోటి సార్లు కాశీ పట్టణాన్ని స్మరించినంత మాత్రాన అతన్ని ముందుగా పట్టుకోబోతున్నాం, ఇతన్ని తీసుకెళ్ళి అక్కడ ఇచ్చి మళ్ళీ వచ్చి మీరు తీసుకుపోతామని అన్నారు. అర్థం ఉంటుందండి. కాశీ పట్టణాన్ని స్మరించినంత మాత్రాన ఇంత అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చాడు కలియుగానికి ఇచ్చిన వరం. అలాంటి వరంలో ఉంటారు.